హలో ఫ్రెండ్స్, ఒక అదిరిపోయే న్యూస్. బాలయ్య గారి అభిమానులకి, నందమూరి అభిమానులకి పండగ లాంటి వాతావరణం. ఒక అప్డేట్ వస్తేనే చాలా నాయన అనుకుంటాం. అలాంటిది ఒకే రోజు రెండు అప్డేట్స్ రావడం జరిగింది. అది కూడా బాలయ్య గారి మూవీ నుంచి రెండు ఒకే రోజు అప్డేట్. ఇది బాలయ్య గారి అభిమానులకు ఒక పండగ కంటే తక్కువ కాదు, ఒక పండగ వాతావరణం నెలకొంది. ఒకటి వచ్చేసి ఎన్బికే 111 టైటిల్ కార్డ్ తోని ఈ రోజు మూవీ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. దీంతో పాటుగా బాలయ్య గారి అఖండ 2 తాండవం నుంచి అయితే సెకండ్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు. ఈ సాంగ్ వచ్చేసి వైజాగ్ లోని జగదాంబ థియేటర్ లో పెద్ద స్క్రీన్ పైన ఈ సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండింటి పైన ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మీలో చాలా మంది ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఎంతగానో బూస్టప్ గా ఉంటుంది. నాలాంటి చిన్న యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కి మీరు చేసే సబ్స్క్రైబ్ చాలా మందికి రీచ్ అయ్యేలా నాకు ఇంకా బూస్టప్ గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ రోజు మార్నింగ్ పొద్దున ఆల్రెడీ నిన్న దీని గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గోపీచంద్ మల్లేని గారు. ఎన్బికే 111 అండ్ టైటిల్ కార్డ్ తో ఇప్పుడైతే ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. మూవీ ఈ రోజు దీని గురించి ఒక అప్డేట్ ఇవ్వబోతున్నామని, సో ఈ రోజు అనుకున్నట్లుగానే అప్డేట్ ఇవ్వడం జరిగింది. అప్డేటే కాదు, దానికి సంబంధించి హీరోయిన్ ఎవరు అనేది కూడా ఈ రోజు ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్. సో ఈసారి నందమూరి బాలకృష్ణ గారితో పాటు మళ్ళీ ఒక్కసారి గోపీచంద్ మల్లేని గారి యొక్క కాంబినేషన్ లో మళ్ళీ మూవీ రాబోతుంది. ప్రజెంట్ అయితే దీన్ని ఎన్బికే 111 గా మనం చూస్తున్నాం. ఈ మూవీ వచ్చేసి నాట్ ఓన్లీ కమర్షియల్ బ్యాక్ డ్రాప్. ఈ మూవీలో బాలకృష్ణ గారు చరిత్రాత్మక పాత్ర అంటే హిస్టారికల్ కాన్సెప్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఈ క్లిప్స్ చూస్తున్నట్లయితే. సో దీనికి సంబంధించి ఈ హీరోయిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. టైటిల్ కార్డ్ లోనే ఈ రోజు బర్త్డే అనుకుంటా నయనతార గారిది. సో సౌత్ ఇండియన్ క్వీన్ కూడా మనకు తెలిసిందే. బాలకృష్ణ గారి, నయనతార గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ దాదాపు అన్ని హిట్టే. ఒక మూవీ ఒకటి యావరేజ్ అయిన తప్ప మిగతా 3 మూవీస్ సూపర్ హిట్. సో మంచి కాంబినేషన్, బాలకృష్ణ గారికి పర్ఫెక్ట్ జోడి. సో అలాంటి కాంబినేషన్. మరియు వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ గారితోని గోపీచంద్ మల్లేని గారు మళ్ళీ వర్క్ చేయడం జరుగుతుంది. ఒక మాస్, కంప్లీట్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని గారు. సో అలాంటి డైరెక్టర్ మళ్ళీ బాలకృష్ణ గారికి వీరాభిమానిగా ఉండడం, ఒక ఫ్యాన్ బాయ్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ వీరసింహారెడ్డిలో చూసాము. వీరసింహారెడ్డి ఒక నార్మల్ స్టోరీ, నార్మల్ గా ఫ్యాషన్ బ్యాక్ డ్రాప్ లోనే మూవీ అంతా ఉంటుంది. ఆల్రెడీ మనం చూసాము. కేవలం బాలకృష్ణ గారికి రఫ్ అండ్ పెప్పర్ లుక్ వచ్చేసి ఇవ్వడము, ఆ బ్లాక్ షర్ట్, ఆ లుంగి, ఆ బియర్డ్, ఆ గడ్డం, మొత్తం కంప్లీట్ లుక్ డిఫరెంట్ గా ఇవ్వడంతో వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్ గా ఉంది బాలకృష్ణ గారి కెరియర్ లోనే ఆ లుక్. అండ్ ఇంటర్వెల్ లో ఒక ఎమోషనల్ సీన్ కానివ్వండి, బాలకృష్ణ గారి ఫైట్స్ కానివ్వండి, బాలకృష్ణ గారి డైలాగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. ఒక రంగా చెప్పాలి అంటే బోయపాటి సీని గారు ఏ రేంజ్ లో మాస్ ఎలివేషన్స్ పండించగలుగుతారో అదే రేంజ్ లో దానికంటే కూడా ఒక్కొక్కసారి ఎక్కువ చూపించగలుగుతారు గోపీచంద్ మల్లేని గారు. అలాంటి కాంబినేషన్ లోనే వచ్చిన మూవీ వీరసింహారెడ్డి. సో ఈ మూవీ కూడా అంటే డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. ఈ మూవీ సంబంధించి బాలకృష్ణ గారు ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో అంటే పౌరాణికం కానివ్వండి, సోషల్ మెసేజ్ కానివ్వండి, లేకుంటే కమర్షియల్ మూవీ కానివ్వండి, ఎలాంటి మూవీ అయినా బాలకృష్ణ గారు ప్రతి ఒక్క క్యారెక్టర్ కి సెట్ అవుతారు. సో ఈ మూవీలో కూడా 2 డిఫరెంట్ రోల్స్ ఉంటాయి బాలకృష్ణ గారి. ఒకటి వచ్చేసి హిస్టారికల్ సంబంధించిన చరిత్రాత్మకమైన ఒక రోల్ ఉంటుంది. నయనతార గారు కూడా ఉన్నారు ఇందులో. దీంతో పాటుగా ఒకటి ప్రజెంట్ డే కి సంబంధించి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అంటే 2 టైప్స్. సో స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడే మనం గెస్ అయితే చేయలేము. ఇదైతే అప్డేట్. దీంతో పాటు ఈ మూవీకి కూడా నందమూరి బాలకృష్ణ గారికి మ్యూజిక్ అందించేది ఎస్ఎస్ తమన్. సో కంటిన్యూగా ఇది 5th మూవీ అని చెప్పుకోవచ్చు ఎస్ఎస్ తమన్ గారి నుంచి. ఆల్రెడీ ఏదైతే అఖండ తర్వాత అప్పుడు వీరసింహారెడ్డి వచ్చి పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అఖండ 2 తర్వాత మళ్ళీ వీరసింహారెడ్డి డైరెక్టర్ ఏదైతే గోపీచంద్ మల్లేని గారు ఉన్నారో అక్కడి నుంచి ఎన్బికి 111 రాబోతుంది. ఇది 5th మూవీ. సో ఈ మూవీ గనక 6th మూవీ. ఈ మూవీ కనుక హిట్ అయిపోతే డబల్ హ్యాట్రిక్ కొట్టేసినట్టే బాలకృష్ణ గారు. సో అన్డౌటెడ్ గా ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పి ఆశిద్దాం. సో దీనికి సంబంధించి అయితే ఈ నెల 23rd నుంచి షూటింగ్ సంబంధించిన కార్యక్రమాలు ఇంకా మిగతా అప్డేట్స్ కూడా రానున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మూవీ చరిత్రాత్మకమైన స్టోరీ ఉండడం వల్ల బాలకృష్ణ గారి లుక్ ఎలా ఉంటుందని చెప్పి చాలా క్యూరియాసిటీ ఉంది. నాకైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను నేను. దీంతో పాటు బాలకృష్ణ గారు చాలా డిఫరెంట్ రోల్స్ అంటే అఖండ ఒక మైథాలజికల్, మళ్ళీ ఒక కమర్షియల్ మూవీ వీరసింహారెడ్డి, ఆ తర్వాత భగవత్ కేసరి అని చెప్పి సోషల్ మెసేజ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, దాని తర్వాత మళ్ళీ ఏదైతే
డాకు మహారాజ్ అందులో ఒక వెనుకబడిన ప్రాంతం యొక్క కష్టాలు దాని గురించి ప్రతి ఒక్కటి సొసైటీకి సంబంధించి అది తీయడం, మళ్ళీ అఖండ 2 అని చెప్పి మైథాలజికల్ మూవీ తీస్తున్నారు. సో బాలకృష్ణ గారు ప్రతి ఒక్క జానర్ లో తీస్తున్నారు. అది కమర్షియల్ స్టోరీ అయినా ప్రతి ఒక్క జానర్ ని స్టోరీలో కొత్తదనం ఉండడం బట్టే బాలకృష్ణ గారి మూవీస్ అయితే హిట్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి మళ్ళీ అఖండ మైథాలజికల్ డివోషనల్ కమర్షియల్ మాస్ మూవీ, దాంతో పాటు ఇప్పుడు ఇది హిస్టారికల్ సంబంధించిన మూవీ NBK 111 అనేది. ఇందులో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ 2 క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి. సో డెఫినెట్ గా ఈ మూవీ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. ఇది అనుకున్నట్లు షూటింగ్ త్వరగా కంప్లీట్ అయితే ఈ మూవీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ దసరా కల్లా రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ అయితే ఉన్నారు. దీనిపైన ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నేను ఇస్తూ ఉంటా. నెక్స్ట్ వచ్చేసి అఖండ 2 నుంచి అఖండ 2 తాండవం నుంచి అయితే సెకండ్ సాంగ్ జాజికా సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. సాంగ్ అయితే చాలా అంటే చాలా 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 బాగుంది. ఆ బీట్ కానివ్వండి, బాలకృష్ణ గారి స్టెప్స్ కానివ్వండి, ఎటు సంయుక్త మీనన్ స్టెప్స్ కానివ్వండి, కంప్లీట్ ఐఫీస్ట్ లా ఉంది. ఫ్యాన్స్ కి అయితే పండగే. ఫ్యాన్స్ అయితే విజిల్ మూమెంట్, ఫ్యాన్స్ కి అయితే కాలర్ ఎగరేసే మూమెంట్ ఒక రేంజ్ లో ఉంది. సాంగ్ అయితే నాకైతే చాలా నచ్చింది. ఆ బీట్ కంప్లీట్ గా తీసే విధానం కానివ్వండి, ప్యూర్ కమర్షియల్ సాంగ్. ప్యూర్ బాలకృష్ణ గారి స్టెప్స్ చూస్తుంటే చాలా అనిపిస్తుంది మీకు. ఆ ఏజ్ లో ఆ స్టెప్స్ ఏంటి సార్ అన్నట్టు అనిపిస్తుంది. తమన్ అయితే అసలు ఎరగొట్టేశాడు. తమన్ అయితే నిజంగా తమన్ గారిని ఎందుకు బాలయ్య గారు ప్రతి మూవీ క్యారీ చేస్తున్నారంటే దీనికి కంప్లీట్ ఎగ్జాంపుల్ తమన్. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. తమన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు విజిల్ మూమెంట్ ఫ్యాన్స్ కి అయితే ఇంకా థియేటర్ లో అయితే పగిలిపోతుంది. ఆ స్పీకర్స్ కి చాలా అంటే చాలా బాగుంది. ఆ బాలయ్య గారి బీట్ కి సంబంధించిన స్టెప్స్ కానివ్వండి, ఆ డ్రెస్సింగ్ కానివ్వండి, ఆ కాస్ట్యూమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి వాట్ నాట్ ఎక్స్ట్రాడినరీ, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. దీనికంటే ఎంత చెప్పినా మనం ఇంకా ఎన్ని చెప్పినా తక్కువేగా. సో ఇదైతే ఒక ట్రీట్ లా ఉండబోతుంది, ఐఫీస్ట్ లా ఉండబోతుంది ఫ్యాన్స్ కి అయితే అఖండ 2 అయితే. సో ప్రతి ఒక్కటి ఉంది అఖండ 2 లో. కంప్లీట్ గా డివోషనల్, మైథాలజికల్, మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్, దాంతో పాటు కమర్షియల్ సాంగ్స్ ప్రతి ఒక్కటి ఉంది. సో డెఫినెట్ గా మంచిగా ఆకట్టుకుంటుంది. ఈ ఇయర్ కి నేను ఆల్రెడీ చెప్పా బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది ఈ మూవీ అని. సో డెఫినెట్ గా బిగ్గెస్ట్ హిట్ అయితే అవుతుంది. సో అదే విధంగా ఆశిద్దాం ఈ మూవీ డెఫినెట్ గా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. దీని తర్వాత కూడా ట్రైలర్ రాబోతుంది, 3D ట్రైలర్ రాబోతుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. సో కంప్లీట్ అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇది December 5th ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీ డెఫినెట్ గా హిట్ కావాలని చెప్పి కోరుకుందాం. అండ్ బాలకృష్ణ గారి అభిమానులు ప్లీజ్ జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు చాలా మంది చూస్తున్నారు. దాదాపు 5 నుంచి 10,000 మంది మన వీడియోస్ అయితే కంటిన్యూస్ గా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ మన వీడియో పైన కూడా మీరు ఒపీనియన్స్ రూపంలో తెలియచేయండి. ఫీడ్బ్యాక్ ని అంటే మనం చెప్పే విధానంలో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏదైనా మిస్ అయినా కూడా మీరు తెలియచేయగలరు. దాన్ని నేను రెక్టిఫై చేసి మళ్ళీ కరెక్ట్ చేశాను. సో యా, మీరంతా జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ పగిలిపోవాలి, అంతలా జై బాలయ్య అని చెప్పండి. అండ్ ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతే గైస్. మీరు మాత్రం మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. హైప్ కూడా ఆప్షన్ ఉంది, ఇప్పుడు హైప్ కూడా చేయండి. హైప్ సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతుంది, చాలా మందికి బూస్టప్ గా, నాకు బూస్టప్ గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.